విభజన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా HCI రిటైర్డ్ ఆఫీసర్ సి యాదగిరి గారు నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తన వ్యక్తిగత పని మీద పార్టీని చేస్తున్నామని మీద యాదగిరి గారి మీద డిఎస్ రవికుమార్ అనే RPF రైల్వే కానిస్టేబుల్స్ మరికొంతమంది తీవ్రంగా అవమానించి దౌర్జన్యం చేసి దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సి యాదగిరి గారు ఆయన సీనియర్ సిటిజనర్, మరి ఆయన కూడా కేంద్ర ప్రభుత్వ అరణ్య సంస్థల్లో బాధ్యతలు చేసి రిటైర్ అయ్యారు. ఆయన పట్ల అమర్యాదగా అగౌరవంగా దౌర్జన్యం చేసి దాడి చేసి మ్యాన్ హ్యాండింగ్ చేసిన RPF కానిస్టేబుల్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీద RPF సంబంధించిన డివిజన్ కమాండెంట్ కానీ, రైల్వే అధికారి కానీ, జనరల్ మేనేజర్ కానీ, డివిజనల్ మేనేజర్ కానీ, అదేవిధంగా RPF ఉన్నతాధికారులకి మేము ఈరోజు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నటువంటి రైల్వే RPF అధికారులు సివిల్ సొసైటీ తోటి ఎంత గౌరవప్రదంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేదు. మరి మ్యానర్లు చేసి అన్పార్లమెంటరీగా మాట్లాడి ఏం దిక్కుంటాం అనుకుంటూ చాలా అగౌరవపరిచి ఒక సీనియర్ సిటిజన్ పట్ల, అందులోనూ మా పార్టీ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యాదగిరి గారి పట్ల చేస్తున్న దౌర్జన్యం మీద పాల్పడిన అందరి మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని రైల్వే అధికారులకు, RPF అధికారులకు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోకపోతే దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదే రైల్వే స్టేషన్ ముందు, RPF కేంద్ర కార్యాలయం ముందు మేము నిరసన ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సార్, నా పేరు సి యాదగిరి అండి. ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నిన్న సాయంకాలం 5:45కి నేను పార్క్ చేయడం నా స్కూటర్, 2-వీలర్ స్కూటర్ నాంపల్లి స్టేషన్లో పార్క్ చేయడానికి వెళ్తే ఒక RPF వచ్చి ఇల్లిటరేట్ గా నన్ను ట్రీట్ చేస్తూ నన్ను ఏమి చెప్పినప్పుడు బైక్ పార్కింగ్ చేయొద్దని తీయమని తీస్తున్నా ఉండదు అత్యంతగా నన్ను దురుసుగా మాట్లాడుతావు. నేను సీనియర్ సిటిజన్, నేను ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయిన కార్డు చూపిస్తే కానీ ఎవరికేం కార్డు చూపిస్తావా నన్ను అంటాడు. నువ్వు బాధ్యత గల వ్యక్తి, నువ్వు మమ్మల్ని దురుసుగా మాట్లాడడం తప్పది. నేను FCIలో చెప్తున్నాను, నీకు నాకు రైల్వేకి మీకు మాకు సంబంధం ఉన్నదే బాబు, నువ్వు అట్లా మాట్లాడడం పొరపాటు అంటే నేనేమన్నా స్టేషన్ మాస్టర్ కూడా రిపోర్ట్ చేస్తాను పోయని చెప్పేస్తే వాడేం బీక్కుంటా నువ్వేం బీక్కుంటా అని చెప్పేసి అన్నాడు. ఇది అయిన తర్వాత నేను స్టేషన్ మాస్టర్కి వెళ్తే నా దగ్గర ఒక 7-8 మంది RPF వాళ్ళు వచ్చి విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వచ్చేసి నన్ను అడిగితే నేను ఒకటే కంప్లైంట్ చేస్తాను ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి సార్. నా గల పట్టుకొని తోసేసారు నన్ను. అసలు యాక్చువల్గా ఐఎమ్ డయాబెటీస్ పేషెంట్ ఫర్ ద లాస్ట్ 40 years. ఆమె ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి. రేపు నాకేమన్నా తోసేసాడు, కింద పడిపోయింది, నాకు లాస్ అవుతే నన్ను భరించే వాళ్ళు ఉండటండి. ఒక RPFకి నాకు గల్ల పట్టుకునే దానికి హక్కు ఎవరిచ్చారు అన్నాను. అంటే దిక్కులు చెప్పుకోపోయని చెప్పేసి అన్నాను. సార్, నేను మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను, రైల్వే డిపార్ట్మెంట్ అందరికీ తగిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద అని చెప్పేసి. నన్ను సీనియర్ సిటిజన్ కాకుండా నన్ను స్టేషన్ మాస్టర్కి వెళ్ళాను సార్. అయితే అప్పుడు ఆయన ఏదో ఇన్స్పెక్షన్కి వెళ్ళారట. అక్కడ ట్రైన్స్ వెళ్తుంటారు కదా, 45 minutes నేను వెయిట్ చేశాను స్టేషన్ మాస్టర్ గారు గురించి. అయితే అప్పుడు కూడా రాలేదు. వేరే RPFలు వచ్చి వాళ్ళు ఏదో నాకు సర్దుబాటు చేయకపోతే నేను ఈయన బీయింగ్ రెస్పాన్సిబుల్ RPF ఇట్లా చేయడం పొరపాటు అండి, ఈ షుడ్ బి పనిష్డ్ అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పాను. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, కొంచెం ఫోన్ లేని అని చెప్పి మన తర్వాత మీ ఇష్టం అని చెప్పేశారు. మరి నాకు జరిగిన దానికి ఇన్సల్ట్గా నేను మాత్రం చాలా ఫీల్ అయిపోయినాను. నాకేమని అయిపోతే నేను హార్ట్ పేషెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగేశారు. రేపు ఏమైనా అయిపోతే నాకు ఎవరు దిక్కు. కాబట్టి ఆయన సివిల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అప్పీల్ చేసుకుంటున్నాను. దానికి గల్లబట్టేసి తోసేసాను సార్. మరి సార్ నన్ను గల్లబట్టి తోసేసాను సార్. మళ్ళీ నేను షుగర్ పేషెంట్, BP పేషెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, కింద పడిపోయిన మ్యాన్యువల్ జరుగుతున్నాను. నేను చేయాలి, నేనేం కొట్లాడలేకపోతాను ఆయనతోటి. మరి నేను 73 years old. ఇవన్నీ నాకు డిసీజ్ ఉన్నాక నేను ఏం చేయలేకపోయినాను. నువ్వు ఎవరికి దిక్కుంటే చెప్పుకోపో, ఎవరికి చెప్పుడు స్టేషన్ మాస్టర్ ఏం బిక్కు నువ్వేం బిక్తాడని చెప్పేసి. కాబట్టి దయచేసి నేను అందులో